నేటి మంచి మాట, మూర్ఖులలో మనం ఉన్నామా? మనలో చాలామందిమి ఈ పని నేను చేయలేను, నాకు భయం అని మన భయాన్ని, మన బాధను ఇతరులకు చెప్పుకున్నప్పుడు ఆ ఇతరులు మనల్ని మానసికంగా మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఈ పనిని నీవు చేయలేవా, ఈ పని నీకు రాదా అనేటటువంటి మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ మనము భయపడే పనులు, మనకు ఇబ్బందిని కలిగించే పనులను మనము చేయనవసరం లేదు. నేను ఈ పని చేయలేను అని మనం అన్నప్పుడు ఇతరుడు మనల్ని తక్కువ చేసి అనిన మాటలను మనము లెక్క చేయనవసరం లేదు. గాలికి దుమ్ము ఎగిరినట్లుగా ఆ మాటలను కూడా మనము గాలిలో కలిపేయాలి. ప్రేమ చాలా బాధ్యతను, జాగ్రత్తను తీసుకుంటుంది కదా. మనల్ని బాధ పెట్టే వారికి మనపై ఇంకెక్కడ ప్రేమ ఉంటుంది? మనల్ని బాధ పెట్టాలని చూసేవారికి మనల్ని ఇంకా ఇంకా కలతకు గురి చేయాలని, మనపై వారికి ఉన్న అయిష్టమును వారి మాటల ద్వారా మనకు వ్యక్తపరుస్తూ ఉంటారు. మనలను వారు అనే మాటల ద్వారా మనల్ని కించపరుస్తారు. నా వల్ల కాదు అని మనం చెప్పుకొనినా, చేయలేనని చెప్పిన పనులను గురించి వ్రేలెత్తి తక్కువ చేసి మాట్లాడతారు. ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లోనే మనం మనపై ఆత్మవిశ్వాసాన్ని, మనపై గౌరవాన్ని, మనపై బాధ్యతను మనము గుర్తించి మనల్ని మనము కాపాడుకోవాలి. మనల్ని అర్థం చేసుకొని ఎవరికో నచ్చినట్లు జీవించటం మనది నిజమైన జీవితం కాదు అని మనం గ్రహించాలి. మనల్ని అగౌరవపరిచే వారిని మనము మెప్పించటానికి మనం భయపడే పనులను, మనకు నచ్చని విషయాలను చేయడం మనకు మంచిది కాదు. అదే మనకు ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కనుక మనల్ని ప్రోత్సహించే వారిని మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం. మన బాధను అర్థం చేసుకోకుండా ఇష్టానుసారముగా మనల్ని చేతగాని వారముగా మాట్లాడే వారి మాటలను మన హృదయానికి తీసుకోవద్దు. వినికిడికి కూడా వినిపించకుండానే తిరస్కరిద్దాం. ఉన్నది ఒకే జీవితం. మనకు ఇష్టమైనట్లు మనల్ని గౌరవించుకుంటూ, మనల్ని ప్రేమించుకుంటూ, మన భద్రతను మనము కాపాడుకుంటూ ఉండగలిగితే మనము సంతోషముగా మన జీవితాన్ని మనం జీవించగలం.